మంచిదండి. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ రెండవ రోజు మహాసభలో కూడా మీరు, నేను, దైవజనులము అందరము కూడా ఇంతటి చక్కటి వాతావరణంలో కూడుకోవడానికి దేవాతి దేవుడు మనందరికీ కూడా ఆయుష్ను, ఆరోగ్యముతో పాటు చక్కటి వాతావరణమును కూడా దయచేసినందుకు దేవునికి ముందుగా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న నా ఆత్మీయులు పెదరన్నయ్య గారికి, అలాగే వడ్లపూడి క్రీస్తు సంఘ సేవకులు యేసురత్నం గారికి, అలాగే ఆనంద గారు, ఇతర దైవ సేవకులకు నాకు ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా ఆసక్తితో నిన్నటి దినాన్న విన్న మాటలను హృదయంలో పెట్టుకొని ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యము కొరకు సిద్ధపాటు కలిగి ఉండి, ఇంట్లో ఎన్ని పనులున్నా, డ్యూటీలున్నా వాటిని పక్కన పెట్టి మీ సమయాన్ని ఈ మీటింగుల కొరకు మీరు ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభ పలుకులు మనం విందాం. విలువైన వర్తమానం చెప్పడానికి అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారు కనుక తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలైనా చక్కటి వాతావరణంలో మమ్మలందరినీ ప్రాంగణంలో కూర్చోబెట్టి 2 దినాలు కూడా నిన్న ఈరోజు విలువైన మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకు మీకే వందనాలు. మా ఆలోచనలో మీరే ఉండండి. విత్తబడుతున్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయము అనే పలక మీద రాసుకుని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని మమ్మలను మీ నోటి బోరగా వాడుకోమని వేడుకుంటున్నాయన. దీనులను, అభాగ్యులము, ఎన్నిక లేని వారైన మమ్ములను సమాజంలో నిలువబట్టి నీ ఆత్మ కొరకు, నీ సేవ కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు తెలియపరచుకుంటూ క్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా మీ సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి, లేదనుకుంటే సైలెంట్లో పెట్టుకోండి. దయచేసి పిల్లలు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఇలాంటి విలువైన సమయం మనకు రావాలి అని అంటే ₹1000 ఖర్చు అవసరం. ఒకవేళ ₹1000 ఖర్చు పెట్టుకునే స్తోమత ఉన్న వాతావరణము, సమయము చాలా అవసరం. ఈ 3 అనుకూలించాలి అని అంటే చాలా కష్టం. అందుకే ఒకప్పటిలాగా ఈ రోజుల్లో మహాసభలు ఎక్కువగా జరగటం లేదు. ఒకప్పుడు జరిగినట్లు దైవ కార్యక్రమాలు ఈ రోజున సమాజంలో జరగటం లేదు. కనుక సమయము అనేది చాలా విలువైనది. కనుక ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. మరలా ఇలాంటి సభలు ఇక్కడ జరగాలి అని అంటే మరి దేవుడు ఆయుష్ ఇవ్వాలి, ఆయన రాక ఆలస్యమై ఉండాలి. కనుక మనసు పెట్టి వినండి. నిన్నటి దినాన్న మంచి మాటలు మనం విన్నాం. నేను చెప్పిన మాటల్లో అయితే ఒకప్పుడు ప్రపంచము గుర్తించని వ్యక్తిగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు, మన రక్షకుడు, భూజనులందరికీ కూడా న్యాయము తీర్చే ఒక దినము కొరకు వేచి చూస్తున్నాడు అని, మనందరికీ కూడా తీర్పు తీర్చబోయేది ఒక అధికారముతో సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు అని, ఏ పిలాతు అయితే ఆయన్ని నువ్వు రాజువా అని అడిగాడో అప్పుడు ఆ పిలాతుకి అర్థం కాలేదు ఆయన రాజు అని చెప్పినా సరే. కానీ అదే పిలాతు ఆ యేసుక్రీస్తు వారి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన కూడా నిలబడవలసిన అవసరత వచ్చే పరిస్థితి ఉందని రాత్రికాల సమయంలో మనం విన్నాం. అలాగే దైవ సేవకుల ద్వారా కూడా దేవుని యొక్క నీతి, ఆయన యథార్థత, ఆయన న్యాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే సంగతులు కూడా మనం విన్నాం. ఈ 2 విషయాలు, నిన్న విషయాలు మనసులో పెట్టుకుంటేనే
ఈరోజు వినవలసిన సంగతులు మీ హృదయంలో ఫలింపులోనికి వెళ్తాయి. నిన్నటి విషయాలు జ్ఞాపకం చేసుకోలేకపోతే ఈరోజు విషయాలు మీకు అర్థం కావు. కనుక విన్న మాటలను జాగ్రత్తగా వినాలని మీకు కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనకి నిన్నటి దినాన ఒక క్లారిటీ వచ్చింది. సర్వాధికారి అనే దేవుని స్థానంలో ప్రభువారు ఉంటూ మనందరికీ కూడా తీర్పు తీర్చడానికి, లేదంటే మనందరికీ కూడా న్యాయ అన్యాయాలను తీర్చడానికి మన గురించిన రోజు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అది ఎంతకాలం పడుతుంది ఆయన రావటానికి అని అడిగితే, ఆయన ప్రారంభంలో చెప్పిన మాటే 2025 సంవత్సరాల క్రితం, నేను త్వరగా వస్తాను అని చెప్పాడు ఆయన. మనందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తు వారు భక్తునితో మాట్లాడుతూ నేను త్వరగా వస్తాను అని చెప్పాడు. మరి త్వరగా అంటే ఎంతకాలం అమ్మా? 2025 సంవత్సరాలు అంటే త్వరగానా? ఎవరైనా మార్కెట్కి వెళ్తూ మన ఇంట్లోంచి నేను తొందరగా వచ్చేస్తానని చెప్పి 2025 సంవత్సరాలు రాలేదనుకోండి, ఏమనుకోవాలి మనం? అంత దాకా ఉండదు అనుకోండి మన ఆయుష్. చెబుతున్నాను మోటార్స్కి. యేసుక్రీస్తు వారు త్వరగా వస్తాను అని చెప్పిన ఆయన ఆ మాటలో ఆ రోజు ఎందుకు త్వరగా వస్తానన్నాడో, ఆయన ఎందుకు రాబోతున్నాడు అనేది ఆ రోజు వారికి అర్థం కాలేదు. ఈరోజు చాలామంది వాక్యం ఎరిగిన వారికి కూడా అర్థం కాలేదు. ఇక ఆయన ఎందుకు త్వరగా అని చెప్పి ఆలస్యం చేస్తున్నాడో అనేది కూడా అర్థం కాలేదు చాలామందికి. ఏమండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి ఆయన? వస్తానని చెప్పి ఆయన వచ్చేయచ్చు కదా, మనకి టెన్షన్ ఉండదు. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల చదువులు, వారి జీవితాలు, ఇవన్నీ మనకు కష్టం ఉండదు కదా. ఆయన వచ్చేస్తే ఏ గొడవ ఉండదు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన అనే మాట ఒకసారి మన బైబిల్లోకి ఆలోచించగలిగితే ప్రియులారా, ఒక మాట నాకు కనపడింది. అది ఏంటంటే, అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యము చేస్తున్నాడు అని ఉందండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టు ఆయన? అందరూ కూడా మారు మనసు పొందాలని. అందరూ అంటే ప్రభువును నమ్మిన వారా, నమ్మలేని వారా? అందరూని. నమ్మిన వారు మారవలసిన అవసరం ఉంది, నమ్మలేని వారు కూడా మారవలసిన అవసరం ఉంది. ఎందుకో చెప్పమంటారా? ఆయన వచ్చే సమయానికి మొదటి రాకడలో ఆయన ఎవరూ గుర్తించలేనివాడిగా, పుట్టడానికి స్థలము లేనివాడిగా, ఈ భూమి మీద ఏ విధమైన రాజ్యాలు, భూ సంబంధమైనవి లేనివాడిగా ఉన్నాడు మొదటి రాకడలో. కానీ రెండవ రాకడలో ఆయన స్థితి అది కాదు. రాత్రి సేవకులు చెప్పినట్టు కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా నమ్మిన నమ్మలేని వారందరికీ కూడా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. ఆయన తీర్పులు ఏ విధంగా తీరుస్తాడో తెలుసా అండి? ఒక చిన్న మాట చూసుకుని మంచి విషయాలు మనం సేవకుల ద్వారా విందాం. ఆయన తీర్పులు ఎలా ఉంటాయంటే ఒక మాట చూసుకుందాం. వాక్యంలోకి వెళ్ళి చూడగలిగితే, దేవుడు ఆయన రెండవ రాకడలో మనల్ని ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడో అనేది ఒకసారి మనం వాక్యంలోకి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారికి రాసిన సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా చదవాలండి అందరూ కూడా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారాలు ఎలాగ ఓపెన్ చేయరు కదా, కనీసం ఈ సభలను ఓపెన్ చేయండి దయచేసి. నేను మీతో చెప్పున్నది, ఆదివారాలు వాక్యం మన బైబిల్ జిప్పు తీసే పని లేదు కదా. నిజమాబద్ధమండి. చాలామందిని చూశాను, చాలా సంఘాలకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో జిప్పేసిన బైబిల్ జిప్పేసినట్టే ఉంటుంది. జిప్పు కూడా తీరు, ఎందుకంటే అంత అవసరం లేదు మనకి. పాస్టర్ గారు చెప్పుకుంటూ పోతుంటారు, మనం వింటూ పోతే సరిపోయాయి.
దయచేసి అలా ఉండకండి, అది మంచి పద్ధతి కాదు. బైబిల్ మన చేత పట్టుకున్నామంటే వాక్యం చెబుతున్నప్పుడు అది ఎంతలాగా దేవుడు మన కోసం రాయించాడో మనం చదివితేనే అది మన హృదయంలోనికి వెళ్తుంది. చదువుతూ వింటేనే మన హృదయంలోనికి వెళ్తుంది. వింటే ఈ చెవిలో విన్నది ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంటుంది. చదువుదాం. నేను మీతో చెప్పున్నదేమనగా, నేను నీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏమండి, దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడట ఆయన ఈ భూమి మీద ఉన్న సకల మనుషులందరికీ తీర్పు తీర్చబోయే దినములోనట ఏం జరగబోతుందంటే, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి లెక్క చెప్పవలసిన అవసరత ఉంది. దేవుని యొక్క తీర్పు ఎలా ఉండబోతుందో మీకు ముందుగా చెబుతున్నాను. ఏమండి, ఒకప్పుడు డబ్బులు ఎక్కడైనా మార్కెట్కి వెళ్తే డబ్బులు ఇచ్చి చిల్లర తీసుకునేవాళ్ళం కదా, డబ్బులు ఇచ్చి చిల్లర తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఏం చేస్తాం మనం? ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి 225 రూపాయలు 35 పైసలు కొట్టేసి వచ్చేస్తాం అంతే. ఒక నిమిషం పని, పెద్ద కష్టమేం కాదు, ఈజీ అయిపోయింది. మన లైఫ్ స్టైల్ ఈజీ అయిపోయింది, అప్గ్రేడ్ అయిపోయాం అన్ని విషయాల్లో. లోకంలో ఉన్న అన్ని విషయాల్లో అప్గ్రేడ్ అయిపోయాం, ఒకే ఒక్క దాంట్లో తప్ప. ఎందులో చెప్పండి అమ్మ? నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఎందుకంటే అప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈరోజు కాకపోయినా. ఇప్పుడు మనం మాట్లాడకపోయినా విమర్శ దినాన్న మనం నోరు తెరవకపోతే దేవుడు ఊరుకోడు. ఆయన మనం అనుకున్నంత సాఫ్ట్ క్యారెక్టర్ కాదైన. యేసుప్రభు గారు మనం అనుకున్నంత సాఫ్ట్ క్యారెక్టర్ కాదండి. ఫోటోలో చూసినట్టు తల వాల్చుకుని దీనంగా ఉండే యేసుప్రభు కాదండి ఆయన. ఆయనకి మరో కోణం కూడా ఉంది. అందుకే మనుషుల దగ్గర ఎలాగ నిజాలు ఒప్పుకోం కనుక దేవుని దగ్గర ఖచ్చితంగా నిజం ఒప్పుకోవాలి మనం. అండి, ఒకప్పుడు కష్టమైన పనుల నుంచి సులువైన పనులకి ఎలాగంటే స్కాన్ అయిపోద్ది, డబ్బులు పే చేసి వచ్చేయచ్చు, మన పని మనం చూసుకోవచ్చు. దేవుడండి విమర్శ దినములో ఒక్కొక్క మనిషిని నిలబెట్టి, ఇది కొన్ని సుధాకర్ అని నన్ను నిలబెట్టి నా జీవితంలో నేను మాట్లాడిన మాటలు 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల, దేవుడు నాకు ఎంత ఆయుష్ ఇచ్చాడో నాకు తెలీదు, అన్ని సంవత్సరాల కాలం నేను మాట్లాడిన వ్యర్థమైన మాటలన్నిటికీ లెక్క చెప్పాలట. ఎన్ని మాటలు మాట్లాడుంటానండి? ఏమో మీరు ఎన్ని మాటలు మాట్లాడుంటారు? అసలు రోజులు మీరు ఎన్ని మాటలు మాట్లాడతారో తెలుసా మీకు? ఆశ్చర్యపోతారు మీ రోజు నేను చెబితే. మీరు ఒక రోజులో మాట్లాడే మాటలు ఎన్ని ఉంటాయో తెలుసా అండి? ఒక రోజులోనట ఒక సర్వసాధారణమైన ఒక సర్వే ప్రకారంగా, ఒక కామన్ సర్వే ప్రకారంగా చాలామంది మనుషుల మీద సర్వే చేసి ఒక రోజులో ఒక మనిషి మాట్లాడే మాట 16,000 మాటలు మాట్లాడతాడటండి. తెలుసా మీకు? నేను ఒక రోజులో, ఒక డేలో 16,000 మాటలు మన నోటిలోంచి వస్తాయట. ఆశ్చర్యంగా లేదండి? అదే కొంచెం వాగుడుగాయలు అనుకోండి, కొంతమంది ఉంటారు అస్తమానం మనం మాట్లాడవసరం లేదు, వాళ్ళు వాగుతూనే ఉంటారు, ఆల్ ఇండియాలో రేడియోలాగా. అలాంటి వాళ్ళ మాట అయితే లెక్క చెప్పవసరం, కొంచెం ఎక్కువే ఉంటాయి కదా. ఒక రోజులోనే 16,000 మాటలు అంచనాగా అనుకుంటే, ఒక రోజులో 16,000 మాటలు మాట్లాడితే 60 సంవత్సరాలకి ఎన్ని రోజులండి? మనకి 70 సంవత్సరాలకి ఎన్ని రోజులండి? 100 సంవత్సరాలు బతికితే ఎన్ని రోజులండి? ఎన్ని వేల మాటలు మాట్లాడుంటామండి? ఎన్ని లక్షల కోట్ల మాటలు మాట్లాడుంటామండి? అందులోనట
అందులో అన్ని కోట్ల మాటల్లోనట నువ్వు మాట్లాడిన వ్యర్థమైన మాటకి దేవుడు లెక్క చెప్పాలట. అంటే దేవుడు అడుగుతాడట, నేను పలానా చోట పలానా అక్కతో, పలానా చెల్లితో, పలానా తోట, పలానా మీటింగ్లో, లేదంటే పలానా ఆఫీస్లో నువ్వు ఇలా ఎందుకు మాట్లాడో అని అడుగుతాడట. అచ్చి బాబోయ్, దేవుడేంటండి ఎంత ఖచ్చితంగా ఉన్నాడో, దేవుడేంటండి ఎంత ఖచ్చితంగా ఉన్నాడో. ఏమండి, ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ప్రపంచంలో ఉంటే, ఆదాము గారు మొదలుకొని లెక్క పెడితే ఇన్ని కోటాను కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు కదా. అసలు ఒక్కొక్క మనిషిని తీసుకొచ్చి దేవుడు నిలవబెట్టి బోనులో నుంచోబెట్టి ఆయన సింహాసనం మీద కూర్చొని నీ పుస్తకాలు తెరిచి, నీ గ్రంథాలు తెరిచి, ఇదిగో నువ్వు మాట్లాడిన మాటలో పలానా చోట ఎందుకు మాట్లాడావని నీకు సమాధానం అడుగుతాడట. నేను దేవుని యొక్క తీర్పులు చాలా గంభీరమైనవి ప్రియులారా. మన రోజులో మాట్లాడే మాటలు 16,000 మాటల్లో ఎన్ని వ్యర్థమైన మాటలు ఉన్నాయి, ఎన్ని మంచి మాటలు ఉన్నాయి. ఎన్ని వ్యర్థమైన మాటలు ఉంటాయి. నోరు ఉంది కదని వాగేస్తున్నారా? బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుని దగ్గర, ఆయన సింహాసనం ముందు, ఆయన తీర్పులో, ఆయన ఎదుట నిలబడి నువ్వు సమాధానము చెప్పే రోజు దగ్గర పడుతుంది. బీ కేర్ఫుల్. అసలు 16,000 మాటల్లోని మన జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడుంటాం రోజులో. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి, ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయి. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఇన్ని కోట్ల మందిని ఆయన తీర్పు తీర్చగల సమర్థుడు. అందుకే దేవుడి గురించి ఒకే ఒక్క మాటలో రాయబడిందండి బైబిల్లో. ఆయన ఎంత లెక్కలు కలిగిన వాడంటే, మన తల వెంట్రుకలన్నీ కూడా తలస్నానం చేస్తే ఊడిపడిపోతుంటే మనకు లెక్కలేదు. తెలుసా మీకు? జుట్టు ఊడిపోతుంటుంది. ఎన్ని షాంపూలు వాడినా దీన్ని కాపాడుకోవడం మన కష్టం, మన తరం కాదు. కానీ అవన్నీ కూడా దేవుని లెక్కల్లో ఉన్నాయట. నువ్వు మాట్లాడే మాటలు దేవుని లెక్కల్లో ఉన్నాయట. మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? ఏం మాట్లాడుతున్నామండి? ఉదయం లేచింది మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఇన్ని మాటల్లో మనం ఏ మంచి మాటలు మాట్లాడుతున్నాం, ఏ దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నాం, ఏ మంచి కార్యాల గురించి మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మాటే కదని తీసి పారేయకండి. మాట చాలా విలువైనది. అందుకే కింద అంటున్నాడు దేవుడు అదే మాటలో, నీ మాటలను బట్టి నీతిమంతుడవని. జాగ్రత్తగా వినాలి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. అసలు మన మాటేనట అసలు మన నీతిమంతులమో కాదో తేల్చిపడేస్తుంది అట. ఇంకక్కడ దాకా ఎందుకు చూడండి. దేవుడి తీర్పులు ఎంత గొప్పగా ఉంటేనే చూడాలి పిల్ల. మన మాటే మనం చెడ్డోళ్ళమో మంచోళ్ళమో తీర్చిపడేస్తుందట. దేవుడు అంటున్నాడు, నేను కాదు. నేను అంటున్నానండి మాట. ఈ మాట ఎప్పుడైనా చదువుకున్నారు మీరు? అసలే రోజు మాట్లాడే మన జీవితంలో, మాట లేకుండా బ్రతుకులేని మన జీవితంలో అసలు మాటకి ఎంత విలువ ఉందా? అసలు మాట ఎంత లెక్కలలో ఉందా? ఈ మాటను బట్టే నేను దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడతానా, అనీతిమంతుడిగా తీర్చబడతానా అంటే అసలు ఈ మాటలను బట్టి మనకి ఏమాత్రమైన భయం ఉందా ప్రియులారా? భయం ఉందా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం కదా. మంచి లేదు, చెడు లేదు, సమయం లేదు, అసమయం లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు, ఉపయోగమా కాదా అంతకంటే లేదు. ఎన్నో ఏమంటే రోజులో 16,000 మాటలు అంటే ప్రియులారా, దేవుడు ఎన్ని మాటలను పట్టుకుని ఉంటారు రోజుకి. పరలోకంలో మన కోసం ఎన్ని పుస్తకాలు అయిపోయి ఉంటాయి అనిపించింది నాకు ఈ మాట చదవగానే. గ్రంథాలని చెప్పారు కదా సేవకులు రాత్రి. అసలు అసలు మన మాటలు లెక్కలు పెడుతున్నాడు దేవుడు. ఎన్ని గ్రంథాలు అయిపోయి ఉంటాయి. మన జీవితాన్ని ఎంత ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు. నిజంగా మనకి ఏ రోజైనా జ్ఞాపకం ఉందా? ఏ రోజైనా భయం ఉందా? దీన్ని బట్టి భయం ఉందండి. మనం నీతి న్యాయాలు కలిగిన దేవుడు, సర్వాన్ని ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, నీ వెంట్రుకల దగ్గర నుంచి నీ మాటల వరకు లెక్కల గడుతూ పుస్తకాలు రాసుకుంటూ ఉన్నాడు అని అంటే మన జీవితము, మన బ్రతుకు దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. అక్కడ దాకెందుకు, అసలు మన మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి.
ఈరోజు ఈ మీటింగ్ అయ్యాక మీకు ఏమనిపించాలి తెలుసండి? రేపటి నుంచి అనవసరంగా ఉపయోగము లేకుండా ఒక మాట కూడా మీ నోట్లోంచి రావడానికి వీల్లేదు. దేవుని పట్ల భయం ఉంటే వృధాగా అసలే సందర్భము లేకుండా మీ నోట్లోంచి ఏ మాట రావడానికి లేదు. ఎందుకంటే దేవుడు అడగబోతున్నాడు రేపు, అసలు నువ్వు ఎందుకు మాట్లాడావు, అక్కడ నీకు అవసరమా అంటాడట దేవుడు. నువ్వు మాట్లాడే మాటలు ఎంత న్యాయము, ఎంత నీతివంతమైన మాటలు ఉన్నాయని దేవుడు అడుగుతాడట. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు చాలా గొప్పవాడండి, చాలా నీతిమంతుడండి. ఆయన న్యాయాలు, ఆయన న్యాయాధిపతిగా ఉన్న ఆయన జడ్జిగా ఉన్నాడని చదువుకున్నామే. ఆయన జడ్జిగా ఉన్న ఆయన ఈ భూమి మీద ఏ జడ్జి కూడా ఈ లెక్కలు వేయడండి. ఏ జడ్జి కూడా ఈ లెక్కలు వేసేవాడు కదండి. అలాంటి క్యారెక్టర్ కలిగిన దేవుడు, అలాంటి నిర్ణయాలు కలిగిన దేవుని దగ్గర మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఈ రోజున మాటను కాపాడుకోగలుగుతున్న కనీసం మాటండి, పనులు దాకా వద్దు, అట్లీస్ట్ మాటను కాపాడుకోగలుగుతున్నాం మనం ఈరోజు. ఆ మాట దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా ఈరోజు? ఆ మాట దేవుడు నచ్చేదిగా ఉంటుందా ఈరోజు? ఇందాక చెప్పానే, మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడని. దేవుడు ఆలస్యం వెనక మార్పు కోసం చూస్తున్నాడండి. ఈరోజు ఆ మార్పు ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి దేవుని నమ్మలేని వారి కోసమా, నమ్మిన వారి కోసం కూడానా? ఏమ్మా, మన కోసం కూడా. ఎందుకంటే మన మాటలు మంచివి కాదు, మన నోటులోంచి వచ్చే మాటలు మంచివి కాదు, మారాలి. దేవుడు చూస్తున్నాడు మన కోసం. నువ్వు మాట ఎప్పుడు మార్చుకుంటావో, అనవసరమైన మాటలు పక్కన పెట్టి అవసరమైన మాటలు ఎప్పుడు పలుకుతావో, నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో అని దేవుడు ఈరోజు నీ కోసము నా కోసము కూడా ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, అది మనకు అర్థం కాలేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చేస్తే ఆయన న్యాయపీఠం ఎదుట మనం మాట్లాడడానికి సమాధానం ఉండదు, తలదించుకొని నిలబడటం తప్ప. నిజమండి, ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు భయం రావాలి మనకి. అయ్యో, దేవుడు ఎంత లెక్కలు కలిగిన వాడా, నన్ను ఎంతలా పరిశీలిస్తున్నాడా, ఇంతలా నా కోసం ఆయన ఆలోచిస్తున్నాడని మనకు భయం లేకపోతే, ప్రియులారా, భయం లేకపోతే ఈ లోకంలో మనం ఎలా బ్రతికినా దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళడంటే చాలా ఖచ్చితమైన న్యాయాధిపతి అయినా, చాలా ఉన్నతమైన నిర్ణయాలు కలిగిన వాడు ఆయన ఆలోచనలు గంభీరములను రాయించబడింది బైబిల్లో. ఆయన నిర్ణయాలు మనుషులకు ఊహ కందలేనివని రాయించబడి ఉంది. ప్రియులారా, జాగ్రత్త పడొద్దా? మన మాటను కాసుకోవద్దా? మన జీవితాలను కాసుకోవద్దా? కాలం మారిపోయింది కదా, పరిస్థితులు మారిపోయాయి కదా, రోజులు మారిపోయాయి కదా, మనుషుల యొక్క జీవితాలు మారిపోయాయి కదా. ఒకప్పుడున్న జీవితాలు ఈరోజు కనపడటం లేదు కదా. ఎక్కడ చూసినా స్వార్థము, అసూయ, అక్కర, ఏమంటే లోక సంబంధమైన జీవితాలు, లోక సంబంధమైన భోగాలు, లోక సంబంధమైన గొప్పతనాలు, డంబాలు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. మారాలనే ఆలోచన రావటం లేదా మనకండి? క్రైస్తవులమైన మనకి ఎందుకో చెప్పమంటారా? ఈ సభలు అసలు మన కోసమే పెట్టించామండి, మనమే క్రైస్తవులమైన మన కోసమేనండి. ఎందుకు చెప్పమంటారా? ఒక మంచి మాట చూపిస్తానండి బైబిల్ గ్రంథంలో. ఈరోజు ఈ మాటలని మనకే ఎందుకు ప్రత్యేకమైనవో దేవుడు ఒకసారి బైబిల్లో రాయిస్తూ ఒక మంచి మాట రాయించాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమండి, దేవుడు పేతురు గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ముగించుకుందాం. పేతురు గారు మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి అందరూ తీయండి దయచేసి. నేను చెప్పినందుకైనా మీ బైబిల్ ఒకసారి అందరూ తెరిచి ఈ మాటలు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఈ మాట బాప్తిస్మము పొందిన ప్రతి బిడ్డ, ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి వ్యక్తి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీ ఇంటి ద్వారబంధం మీద ఈ మాట ఉండాలి ఇప్పుడు కూడా. క్రైస్తవులైన మన ఇంటి ద్వారబంధం మీద ఉండాల్సింది దేవుడు ఈ ఇంటికి అధిపతి అని కాదు, ఆయన గురించి రాయించాల్సిన మాట అండి ఇది. అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. ఏమంటాడండి? చదవండి ఒకసారి. తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభమొక కాలము వచ్చి ఉన్నది. ఏమండి, ఎక్కడి నుంచి అటమ్మా? దేవుని ఇల్లు అంటే ఎవరు? మనమేనండి.
రక్షకుడైన ప్రభువు న్యాయాధిపతిగా రావడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఆయన నిలబడుతున్నప్పుడు ఆయన తీర్పులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే దేవుని ఇంట ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొంది రక్షణలోకి వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చారో మన దగ్గరే ఆయన పుస్తకాలు తెరవడం ప్రారంభిస్తాడట. గుర్తుపెట్టుకోండి ఒకసారి. మన దగ్గరేనండి దేవుని యొక్క న్యాయమైన తీర్పులు ప్రారంభమయ్యి మన జీవితాల దగ్గరే. మనల్నే పిలుస్తాడు ముందు ఆయన లైన్లో, ఫస్ట్ లైన్లో మనమే ఉంటాం. మన పుస్తకాలే చేస్తాడు ఫస్ట్ లైన్లో, మన మాటల్ని లెక్కలు పెడతాడు ఆయన ఫస్ట్ లైన్లో. అర్థమవుతుందండి? భయం లేకుండా బ్రతికేస్తున్నాం కదా మనం. దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అనుకుని ఏమండి ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఆశీర్వాదాలు చూసుకుని బ్రతికేస్తున్నాం కదా. భయం ఉంటుందా మన జీవితంలో ఈ రోజున? ఏమంటే దేవుడు రాబోతున్నాడు, నా దగ్గర నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, కౌంట్ డౌన్ నా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందని ఎంతమంది క్రైస్తవులు మన జీవితాలకు తెలిసి ప్రియులారా? ఎంతమందికి తెలుసు మనకి? మన దగ్గర నుంచే దేవుడు తీర్పులు ప్రారంభించబోతున్నాడట. ఎంత జాగ్రత్త పడాల్సిన సంగతి ప్రియులారా. భయం లేకుండా బ్రతుకుతున్నాం ఈ లోకంలో. కాబట్టి ఎంతకాలం ఈ మాటలు వింటూ ఉంటామండి? చచ్చే వరకు ఈ మాటలు వింటూ అలాగే బ్రతికి చచ్చిపోతే ఏ ఉపయోగం లేదు ప్రియులారా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం వింటూ సన్నిధికి వెళుతూ మాటలు వింటూ చచ్చిపోతే మనకి ఏ ఉపయోగం లేదండి. విన్న వాటిని పాటిస్తేనే మన జీవితానికి ఉపయోగం. అందుకే ఆయన ఆలోచన చేస్తున్నాడు. విన్న వాటిని పాటిస్తేనేనండి. వినటం వల్ల ఏ ఉపయోగం లేదు. పూర్వకాలంలో రేడియోలో వార్తలు వచ్చేవి తెలుసు కదా. ఇప్పుడు టీవీలో వచ్చేసేయాలి, పక్కన పెడదాం, సెల్ ఫోన్లు వచ్చేసి. అప్పుడు ఏం చేసేవారంటే ఉదయాన్నే 7 గంటలకి ఆ రేడియో ఆన్ చేసి ఆ వార్తలు చదువుకుంటూ ఉంటుంటే ఇక్కడ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండేవారు. చక్కగా ఉండేది కదా. ఆ వార్తలు చదువుతుంటే ఇంట్లో పనులన్నీ చేసి ఆయన చదువుకుంటూ పోయేవాడు, ఈయన పని ఈయన చేసుకుంటూ పోయేవాడు. ఈరోజు వాక్యం కూడా అలాగే అయిపోయిందండి. సేవకులు చెప్పుకుంటూ పోతుంటారో విశ్వాసాలుగా మనం వినుకుంటూ పోతే అయిపోయాయి. ఏం ఉపయోగం అండి దీనివల్ల? ఏం ఉపయోగం? ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉన్నాం. ఆయన ఇల్లు మొట్టమొదట ఆయన ఇంటి వారు ఆయన ముందు నిలబడవలసిన సమయంలో మనం ఉన్నాం. ఈ రోజులైనా మన కళ్ళు తెరవకపోతే, ఈ రోజులైనా మన జీవితాలు మార్చుకోకపోతే, ఈ రోజులైనా మన బ్రతుకులు మార్చుకోకపోతే, ఎన్ని సభలు విన్నా, ఎన్ని యూట్యూబ్ ప్రసంగాలు విన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా, దేవునికి ఎన్ని వారాలు ఉపవాసాలు చేసినా దేవుని దగ్గర మన పనులు ఏమి ఉపయోగపడలేదు ప్రియులారా. ఆయన న్యాయమైన తీర్పుల ముందు ఓడిపోతామండి. వద్దండి. గొప్పవాడైన దేవుని ముందు మనం నిలబడాలి, తలెత్తుకుని నిలబడే స్థితిలో ఉండాలి. దేవుని ముందు తల దించుకుని ఉండేవారికి ఉండకూడదు. ఆయన అడుగుతుంటే మౌనంగా ఉండిపోయి సమాధానం లేని వాడిగా ఉండిపోకూడదు. సమాధానముతో తలెత్తుకుని నిలబడాలంటే మన బ్రతుకులు మారాలి పిల్లారా. వాక్యం వినటం వల్ల ఏ ఉపయోగం లేదండి, ఏ ఉపయోగం లేదు. చచ్చిపోతే ఏ ఉపయోగం ప్రియులారా? దేవుని మాటలు విని చచ్చిపోతే ఏం ఉపయోగం అండి? విని మార్చుకుని చచ్చిపోతే కదా దేవుడు మనకు లోకాన్ని ఇచ్చేది, పరలోకాన్ని. ప్రియా దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో ఉన్న మన జీవితాలు జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడి నుంచి ఆయన బ్రతుకులను కోసం, మన జీవితాల మార్పు కోసం చూస్తున్నాడు. ఆ మార్పు మన దగ్గరే ప్రారంభం అవ్వాలి. క్రైస్తవులమైన ప్రభువు నమ్ముకున్న మన దగ్గరే ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే ఆయన ముందు మొట్టమొదటి తీర్పులు మన దగ్గర నుంచే. దేవుడు ఈ లోకంలో మనల్ని ఎలాగున్నా తీసుకువెళ్తాడండి. డబ్బు ఉంటేనే తీసుకెళ్తానని చెప్పలేదైనా, ఉద్యోగం ఉంటేనే తీసుకెళ్తానని చెప్పలేదైనా, ఆస్తిపాస్తులు ఉంటే తీసుకెళ్తామని చెప్పలేదైనా. నీలో భక్తి జీవితం ఉంటే తీసుకెళ్తానన్నాడు. నీలో ఆయన నీతి క్రియలు ఉంటే తీసుకెళ్తానన్నాడు. నీలో ఆయన విశ్వాసం ఉంటే తీసుకెళ్తానన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కావలసినవ్వండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆశీర్వాదాల కోసమే ఉండిపోయిన క్రైస్తవులు మనం ఉండకూడదు ప్రియులారా. దేవుడు ఆయన వెయిట్ చేస్తుందో మన మార్పు కోసం, మన జీవితాల్లో మార్పు కోసం ఆయన చూస్తున్నాడు. అలాంటి మార్పు మన జీవితంలోకి రావాలి. అలాంటి మార్పు మన మాట దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే ఆయన మాట కూడా లెక్కలు కడుతున్నాడు. చెబుతున్నాం కదా, లెక్కలు కడుతున్నాడు. వద్దండి. ఇన్ని మాటలు వినేసి, ఇన్ని వాక్యాలు వినేసి దోషులుగా నిలబడితే అంతకంటే బ్రతుకు, దానికంటే కుక్క బ్రతుకు బెటర్ అండి.
లేదంటే దేవుణ్ణి నమ్ముకోకుండా లోకంలో బ్రతికేస్తే బెటర్ పిల్లారా. ఎందుకంటే ఎలాగ నరకం గాయం. ఇంకెందుకు అరాకొర భక్తితో దేవుడి దగ్గర రావడం, ఎంజాయ్ చేసేయడమే లోకంలో. ఎందుకంటే తర్వాత ఇంకేముండదు, ఇక్కడ నుంచి వెళ్ళాక ఇంకేముండదండి. అందుకే ఇంకా నేను అలా మారలేకపోతున్నానండి, ఇంకెన్ని మీరు చెప్పండి పాస్టర్ గారు, నేను మారలేను ఇంక ఇంతే అని అనుకుంటే ఒక నిర్ణయం తీసేసుకోండి. రాత్రి లోకంలో చక్కగా బ్రతికండి, ఎవరికి భయపడకండి ఇంకా. ఎందుకంటే తర్వాత ఇంకా ఎవరు భయపడడానికి ఏమి ఉండదు మనకి. ఆలోచించండి ప్రియులారా, నిర్ణయం మీకు విడిచిపెడుతున్నాను. మంచి మాటలు మనం విందాం, ఇంకా లోతైన సంగతులు మనం విందాం, ఇంకా విలువైన సంగతులు మనం విందాం. ఏమండి, మనసు పెట్టి ఆలోచిద్దాం, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రిపర్లోకి ముందున్న మా తండ్రి, నిజమైన ఆయన, మా మాట ఎంత విలువైనదో ఆ మాటలను బట్టే మా జీవితాలు ఎలా నిర్ణయించబడతాయి విన్నాం. మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం తెచ్చండి. వీని విడిచిపెట్టకుండా వాక్యాన్ని తగిన జీవితం మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. సేవకుల ద్వారా ఇంకా విలువైన లోతైన సంగతులు మాతో మాట్లాడమని క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి